వెలకట్టలేని అభిమానం చాటుకున్న చిన్నారులు. నామినేషన్కు దాచుకున్న సొమ్మును అందించి అమరుకు అందించిన చిన్నారులు. అదే సొమ్ముతో నామినేషన్ దాఖలు చేసి చిన్నారుల కోరిక తీర్చిన మాజీ మంత్రి. గంగవరం మండలానికి చెందిన ఇద్దరు చిన్నారులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిపై తమ వెలకట్టలేని అభిమానం చాటుకున్నారు. ఆ చిన్నారుల కోరిక మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్తే గంగవరం మండలం మేలుమాయి పంచాయతీలోని గుండ్లపల్లి గ్రామంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి 4 నెలల క్రితం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన జయరామరెడ్డి కుమార్తెలు గీతిక మరియు శాలినిలు తమ పొదుపు చేసి దాచుకున్న కిడ్నీ బ్యాంక్ హుండీ సొమ్మును ఆయనకు అందించి ఈ సొమ్మును నామినేషన్ కోసం వాడుకోవాలని కోరారు. దీంతో చిన్నారులు అభిమానంగా అందించిన ఆ హుండీని దేవాలయంలో పూజల అనంతరం పగలగొట్టి అందులోని 4,701 రూపాయల సొమ్మును నామినేషన్ దరఖాస్తు సొమ్ము కోసం వాడుకుని ఆ చిన్నారుల కోరికను తీర్చారు. ఈ అంశాన్ని చూసిన పలువురు ఓవైపు చిన్నారుల అభిమానం వెలకట్లేదైతే ఆ అంశాన్ని 4 నెలల తర్వాత కూడా గుర్తించుకుని మాజీ మంత్రి వారి కోరికను తీర్చడం గొప్ప విషయమని కొనియాడడం విశేషం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఉండాలి ఇరవై